రాగస్వరూప పాషాఢ్య ఎలా దిద్దుతోంది 4 బాహువులతో అంటే ఆవిడ 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏది పడితే అది పట్టుకోవడం, ఈ ఉట్టి చేతులతో ఏముంటామండి అందులో ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు. దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలు ఎవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని. కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు. అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి. అలా ఉండరు ఎక్కడ. వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు, అది వీరాసనం అంటారు. అంతే. ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు, ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు. ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు. ఏకన్యంచనతి క్షమమ్మపరంచ ఆకుంచ పాదాంబుజం అంటారు. మడిచి కూర్చుంటారు. ఒక్క పాదం కిందకేస్తారు, లేకపోతే 2 పాదములు కిందకు పెడతారు తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు. కొంచెం కనుక చూడండి, అమ్మవారి ఇప్పుడు 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. 4 ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు. నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి, నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో. ఇంకొకరు ఉంటారు మహాపురుషులు, ఆయన పట్టుకుంటాడు సత్యదండం, సన్యాసి పట్టుకుంటారు. సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం రాగస్వరూప పాషాఢ్య. అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధం ఎడమ చేతి వైపు కింద ఉన్న చేతిలో, 4 చేతులు అంటే 2 పైకి 2 కిందకి కదండి ఉంటాయి. ఎడమ వైపు కింద ఉన్న చేతితో మొదలు పెడుతున్నారు వసిన్యాది దేవతలు. దేన్ని పట్టుకుని ఉన్నది? పాషాఢ్య. ముందు అలా అనుకోండి, పాశము, ఒక పాశమును పట్టుకున్నది. పాశం అనగా ఏమి అంటే దాని గురించి నేను పెద్ద వివరణ చేయక్కర్లేదు. కట్టడానికి ఉపయోగిస్తే పాశం అంటారు. అందుకే లలితాదేవి 3 లోకముల తల్లి, ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి. నాన్న, నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు. నా కొడుకు నా కొడుకు నా కొడుకుని వెర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. వాడికి నువ్వు చేయగలిగిన ఉద్ధరణ ఏమి ఉండదు. నీవు నా పాశం మెళ్ళో వేసుకో. ఏమిటా పాశం? ఒక్కసారికి తిరిగి నమస్కారం చేయి, నేను వేస్తాను పాశం. ఇవి నువ్వు తగిలించుకున్నవి, ఇవి నేను తగిలిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇంట్లో ఉంటావు, చక్కగా సంసారంలో ఉంటావు. కానీ ఏమవుతుంది? కొడుకు భగవత్ ప్రసాదం అంటావు. తిరుగు, ఆ కాంతి వంక తిరుగు, ఆ ధ్యానం చెయ్యి. ఆవిడ చేతిలో వంక చూడు, అమ్మా ఎందుకా ఉన్నావు, అనుగ్రహించాను, వెంటనే వేస్తుంది భక్తి పాశం.